ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలా వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మంత్లీ మనకు 20,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇదే విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టాలెంట్ గమ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచినా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ 18 hours అయితే మనకు నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మ్యాక్సిమం మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి మనకు 15,000 to 20,000 పర్ మంత్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు 20,000 పర్ మంత్ అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, మీరు ఇంటి ఉండే వర్క్ చేస్తూ. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఈ యొక్క టాలెంట్ గమ్ కంపెనీ ఏంటంటే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే సో మనకు డిఫరెంట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట స్టూడెంట్స్కి. సో ఇందులో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ ఏ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా సో మీకు ఇన్కమింగ్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, లేదంటే వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ ద్వారా మనకు ఇన్కమింగ్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది కస్టమర్స్ దగ్గర నుంచి. సో వాళ్ళకైతే వాళ్ళ యొక్క క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇమ్మీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి అదేవిధంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సో వాళ్ళు ఎటువంటి క్వెరీస్ చెప్పినా, కంప్లైంట్స్ చెప్పినా కూడా రిజాల్వ్ చేసే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఓవర్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అదేవిధంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ ద్వారా అయితే ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదే ఇక్కడ మనకు రెస్పాన్సిబిలిటీస్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండర్స్టాండ్ ది కంపెనీ ప్రైస్ మోడల్ ఆఫ్ సర్వీసెస్ అండ్ వేరియస్ టీమ్ స్ట్రక్చర్ బిఫోర్ స్టార్టింగ్ ది రోల్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు యొక్క జాబ్లోకి జాయిన్ అవ్వడానికంటే ముందే మీరు ఈ యొక్క కంపెనీ యొక్క ప్రైస్ మోడల్ సర్వీసెస్ కావచ్చు, అదేవిధంగా వేరియస్ టీమ్ స్ట్రక్చర్స్ని అయితే మీరు తెలిసి పెట్టుకోవాలన్నమాట. అంటే అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలి. దీంతో పాటు మానిటర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అకౌంట్స్ టు రిప్లై టు కస్టమర్స్ ప్రమోట్లు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీరు వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో వాటిని మీరు మానిటర్ చేసేసి కస్టమర్స్కి అయితే రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కోఆర్డినేట్ విత్ డిఫరెంట్ టీమ్స్ లైక్ టెక్నికల్, సేల్స్ అండ్ మార్కెటింగ్ టు రిజాల్వ్ ద కస్టమర్ క్వెరీస్ అండ్ కంప్లైంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ అండ్ కంప్లైంట్స్కి సంబంధించి మీరు డిఫరెంట్ టీమ్ మెంబర్స్తో అయితే లైక్ టెక్నికల్ కావచ్చు, సేల్స్ టీమ్స్తో కావచ్చు, మార్కెటింగ్ టీమ్స్తో అయితే మీరు కోఆర్డినేట్ అవుతూ కస్టమర్స్ యొక్క క్వెరీస్ని, కంప్లైంట్స్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే కస్టమైజ్ రెస్పాన్సెస్ యాజ్ ఫర్ ఈచ్ ఇంటరాక్షన్ విత్ ద కస్టమర్స్ టు ఎన్షూర్ దట్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద రెస్పాన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో కస్టమర్స్కి, సో ఇక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎన్షూర్ నో బ్యాక్లాగ్ ఆఫ్ అన్అటెండెడ్ చార్ట్స్ ఆర్ అన్రిజర్వ్డ్ కస్టమర్ క్వెరీస్ దట్ విల్ బీ పుట్ డౌట్ ఆన్ ది సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్కేస్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్
ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా క్విక్ లర్నర్ టు అండర్స్టాండ్ ద కంపెనీ అండ్ వేరియస్ అకౌంట్స్ టు బీ హ్యాండిల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే పేషెన్సీ అండ్ ఎంపతి టు టాక్ పొలైట్లీ విత్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు డేటా మేనేజ్మెంట్ అండ్ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కేసు ఇది వచ్చేసి లీడింగ్ ఫాస్ట్వేర్ స్టార్టప్ కంపెనీ అనమాట. అండ్ దీంతో పాటు సో మనకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్లో మీరు వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ కనుక చూసుకుంటే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట, అంటే ఎజుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టు నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు SJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. సో మీకు ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి. మీకు రెజ్యూమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడిషనల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీకు అంటే మీ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్ అయితే అడుగుతున్నారు. ప్రొఫెషనల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. సో మనకు 0 years ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి 0, ఒకవేళ ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీ దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉందని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ రిమోట్ సెట్టింగ్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి శాలరీ 18,000 to 20,000 పర్ మంత్ ఉంటుంది, ఓకేనా అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ వీ మస్ట్ ఫిల్ దిస్ పొజిషన్ అర్జెంట్లీ, కెన్ యూ స్టార్ట్ ఇమీడియట్లీ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు అప్లికేషన్ ఫామ్ ఒకసారి రివ్యూ చేసుకునేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ టాలెంట్ గమ్ కంపెనీకి సెండ్ చేసామని ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.